అలాగే నా దృష్టికి వచ్చింది, రాజకీయ నాయకులకు అండగా లేకపోతే వారి మీద అక్రమ కేసులు బనాయించే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అక్రమ కేసులన్నీ జనసేన ప్రభుత్వం రాగానే తీయించేసే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు చుట్టుపక్కల ఇది నేను చాలా సభల్లో చెప్తా ఉంటాను. తెలంగాణ విడిపోవడానికి అందరూ, అసలు నా మిత్రులు కూడా, మీ గోదావరి జిల్లాలు చాలా బలంగా ఉంటాయి, పచ్చగా ఉంటుంది గోదావరి. అంటే గోదావరి పచ్చగానే ఉంది, కానీ తాగడానికి నీటి సౌకర్యం లేదు మనకి. ఇంకా ఆచంటో కూడా ఇంకా తాగునీటి సౌకర్యం సంపూర్ణంగా లేదు అంటే ఎలా మాట్లాడాలి? దీనికి మంత్రి పితాని గారు పట్టించారు. నేను వచ్చిన ఒక నిర్ణీత కాల వ్యవధి 16 నుంచి 18 నెలల్లో జనసేన ప్రభుత్వం రాగానే మన ఆచంటకి మంచినీటి సమస్యను తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మనకి ఇటు చూసిన కొబ్బరి పంటలు ఉన్నది. ఈ కొబ్బరిలు తీసేటప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుంది కొబ్బరి కార్మికులకి. అలాగే వారికి ఒలిచేటప్పుడు మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. వారికి ప్రత్యేకించి కొబ్బరిని తీసే కార్మికులకి ప్రత్యేకంగా వారి ప్రాణ రక్షణలకి బీమా సౌకర్యం కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఈ రోజున ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. నేను ఏ మూలకి వెళ్ళినా అందరూ అడిగేది రకరకాల సదుపాయాలు కల్పించి, వెల్ఫేర్ యాక్టివిటీస్ చూపించి మీరందరూ నిర్వీర్యం చేస్తారని చెప్పి అందరూ అంటుంటే, నేను జనసేన పార్టీ తరపు నుంచి మా తాతయ్య